మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే, మరి ఈరోజు హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఎలాంటి రెసిపీస్ చేస్తారని మీరు అందరూ వెయిటింగ్ కదా. సో ఇద్దరు కూడా రెడీగా ఉన్నారు. ఇంకా లేట్ చేయకుండా ఇవాళ వెరైటీస్ చూసేద్దాం. హాయ్, హలో, మీ పేరు? శ్రీకాంత్. సో ఏ కాలేజ్ మీరు? ఐహెచ్ఎం. హాయ్, మీ పేరు ఏంటి? అభినవ్. సో సేమ్ కాలేజ్. మీ ఇద్దరు సేమ్ బ్యాచ్? సేమ్ క్లాస్మేట్స్. ఇప్పుడు ఏ ఇయర్ లో ఉన్నారు మీరు? ఫైనల్ ఇయర్ అయిపోయిందా? ఫైనల్ ఇయర్ లోకి అయిపోయింది. ఇప్పుడు జాబ్ సర్చ్. సో అన్ని బాగా నేర్చేసుకున్నారా? కోర్స్ అంతా కూడా బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నారా ఇప్పుడు బయటకు వెళ్ళిపోయి చక్కగా జాబ్ చేసేయడానికి? వెరీ గుడ్. సో శ్రీకాంత్, ఏం చేస్తున్నారు ఈ రోజు మీరు? నేను సిజువన్ గోబీ చేస్తున్నాను. సిజువన్ గోబీ. సో చైనీస్ ఐటమ్. ఓకే, సో మీరు అభినవ్? వెజ్ క్యానోపీ. సూపర్. సో చూసారు కదా, చక్కగా రెండు టేస్టీ వెరైటీస్ మనం చూడబోతున్నాం. ఫస్ట్ ఎవరు చేస్తారు? మీరు చేస్తారా? ఓకే, మరి సేజ్వాన్ గోబీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. సేజ్వాన్ గోబీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, బియ్యపిండి 1 టేబుల్ స్పూన్, మైదా 1/2 కప్పు, రెడ్ చిల్లీ పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, కారం తగినంత, ఉప్పు తగినంత, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, పంచదార చిటికెడు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, వెనిగర్ 1 టీ స్పూన్. ఓకే, మరి సేజ్వాన్ గోబీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసేసారు కదా. సో కొంచెం ఎక్కువే ఉన్నాయి. మరి ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. సో శ్రీకాంత్, స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ గా మ్యారినేషన్ చేసుకుందాం మనం గోబీ. సో డీప్ ఫ్రై చేసుకోవాలి అది? అవును, డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, అయితే ఆయిల్ హీట్ పెట్టుకుందామా? సో ఇవేం బాయిల్ చేయలేదు కదా? చేయలేదు. ఓకే, ఇందులో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 టీ స్పూన్, ఇందులో కొంచెం చిల్లీ పౌడర్. ఓకే, సో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సాల్ట్. ఓకే, మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేయాలా? అవసరం లేదు. అంతేనా? ఇంకా ఇందులో కార్న్ ఫ్లోర్ అట్లాంటివి ఏమి యూజ్ చేయాలి? నెక్స్ట్ మనం బ్యాటర్ చేసుకున్నప్పుడు కార్న్ ఫ్లోర్ వేసి అది డిప్ చేసుకోవడానికి కార్న్ ఫ్లోర్ అవి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే గోబీకి కొంచెం ఫ్లేవర్ ఇస్తున్నాం. ఫ్లేవర్ కొంచెం కారం మ్యారినేట్ చేసేసి. ఓకే, ఇది ఎంతసేపు పక్కన ఉంచుకోవాలి? ఒక 10 to 15 minutes పక్కన. ఓకేనా? ఓకే, సో దీన్ని పక్కన పెట్టేద్దాము. పక్కన పెట్టేసి ఓకే, నెక్స్ట్ బ్యాటర్ చేసుకోవాలి. దీంట్లో మైదా, కార్న్ ఫ్లోర్, ఓకే, రైస్ ఫ్లోర్. సో కొంచెం బియ్యం పిండి, కొద్దిగా కార్న్ ఫ్లోర్, కొంచెం మైదా. సో ఈ 3 పిండిలు ఉండాలి మనకి. ఓకే, బ్లాక్ పెప్పర్ పౌడర్, సాల్ట్. ఓకే, ఇది వాటర్ పోసి మనం బ్యాటర్ చేసుకోవాలి. కొంచెం లూజ్ బ్యాటర్ చేసుకోవాలా? సో అంటే బజ్జీ పిండి లాగా? బజ్జీ పిండి కొంచెం లూజ్ గా చేసుకోవాలి. ఓకే, సో బేసిక్ గా చైనీస్ ఐటమ్స్ లో ఈ సేజ్వాన్ గోబీ అనేది చాలా కంపల్సరీ ఉండే ఐటమ్ కదా. వీటిలో కొద్దిగా స్పైసీగా ఉంటాయి అండ్ మీడియం స్పైసీ, నార్మల్ గా. ఈ డిష్ వచ్చేసి స్పైసీ అండ్ స్వీట్. ఎందుకంటే మనం సిజ్వాన్ సాస్ చేస్తున్నాం, అందులో మనకు షుగర్ అవుతుంది, ఇంకా వినిగర్ అవన్నీ అవుతుంది. సో కాబట్టి అన్నిటి కాంబినేషన్ ఉంటుంది. ఓకే, అందులో లంప్స్ లేకుండా చూసుకోవాలి. ఓకేనా? ఓకే, సో ఆయిల్ కూడా హీట్ అయిపోయింది, ఇంకా మనం ఫ్రై చేసేసుకోవచ్చు. వేసేనా అందులో ఇవన్నీ? ఇంకా అలా వేసేస్తే ఏంటంటే ఈ మనం మ్యారినేట్ చేసుకున్న చిల్లీ ఇవంతా అందులోనే కలిసిపోతుంది. మనం సరిపోయేంత ఇలా పోసుకుంటే దీని మీద వేసుకోవాలా? దీని మీద వేసుకొని సరిపోయేంత. ఓకే, ఇందులో మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు కలిపేసుకున్నాం. అంటే పూర్తిగా పిండి అంతా వీటికి పట్టక్కర్లేదు, ఎందుకంటే ఇది కొంచెం స్పైసీగా ఉండాలి. ఓకే, సో కాబట్టి అలా కొంచెం ఓకే. ఇవి ఇప్పుడు అన్ని మిక్స్ అయిపోయాయి, మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఓకే,
సో ఇది వేరే ఏ వెజిటేబుల్ తోనైనా మనం సేమ్ కాంబినేషన్ చేసేసుకోవచ్చు. మనం పన్నీర్ తీసుకోవచ్చు, అలాగే బెల్ పెప్పర్స్, రెడ్ కానీ గ్రీన్ కానీ ఏదైనా పర్లేదు. ఓకే ఓకే. సో కొంచెం ఇవన్నీ బాగా ఫ్రై అయిపోతే మనం అప్పుడు సాస్ లో ఇచ్చేసేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మన సిజ్వాన్ సాస్ చేసేసుకుందాం. ఓకే, సో ఇది పెట్టేసుకుందామా? పాన్ లో ఆయిల్ వేసేసుకున్నాం. ఓకే, సో ఇది జస్ట్ మనం టాసింగ్. టాసింగ్. ఇవి ఇంకా కొంచెం ఇదవ్వాలా శ్రీకాంత్? ఇంకొంచెం ఉడకాలి. ఓకే ఓకే. మైదా కదా, ఇందులో ఆనియన్స్, జింజర్. ఓకే, సో అల్లం సన్నగా కట్ చేసుకోవాలి. చాప్ గార్లిక్. ఓకే, సో వెల్లుల్లి కూడా అంతే. చాప్ గ్రీన్ చిల్లీ సోతే చేసేసుకో. ఓకే, మీకు చైనీస్ ఐటమ్స్ బాగా ఇష్టమా ఏంటి? లేకపోతే ఇవి అంటే చేయడానికి బాగుంటాయన్నా? అలా ఏం కాదు, మా థర్డ్ ఇయర్ లో మొత్తం చైనీస్ ఎక్కువ మేము ప్రిఫర్ చేసాం. ఓ, అంటే బేసిక్ గా కోర్స్ పెరుగుతున్నా అంటే ఏదైనా ఎడ్యుకేషన్ దీంట్లో హార్డ్వేర్ అన్ని చివరకు ఉంటాయి కదా, అంటే చైనీస్ కష్టం అన్నా? అలా ఏం లేదు, మాకు స్టార్టింగ్ నుంచే కాంటినెంటల్ డిషెస్ అని నేర్పించేస్తారు. ఓకే ఓకే. సో దిస్ ఈస్ ద సింపుల్ వన్. ఓహో, మీకు అలా వస్తుందా? ఫస్ట్ కష్టం తర్వాత ఈజీ దీనికి. సో మీకు ఎందుకు కుకింగ్ అంటే అంటే ఇంట్రెస్ట్? ఈ కోర్స్ లో జాయిన్ అవ్వడానికి రీజన్ ఏంటి? నేను కిచెన్ లోనే ఉండేవాళ్ళం మా మమ్మీతో. అవునా? సో ఐఎమ్ హ్యాబిచుయేటెడ్ టు ది కుకింగ్. ఓ, సో చిన్నప్పటి నుంచి చాలా అలవాటు అయిపోయిందా? కొంచెం ఫ్లేమ్ చిన్న. ఓకే, ఇవి చూడండి ఇంకా రావాలా కలర్? చాలా. తీసేద్దామా? తీసేద్దాం. ఓ, సో అయితే అలా మీ మమ్మీతో కిచెన్ లో ఉండి ఉండి మీకు కోర్స్ మీద ఇంట్రెస్ట్ కలిగింది. సో జాయిన్ అయిన తర్వాత ఎలా అనిపించింది? హాయిగా అమ్మ చేసి పెడితే తింటమే బాగుంది, ఇలా చేసుకోవడం కంటే అనిపించిందా? అలా ఏం లేదు, మన ఓన్ హ్యాండ్స్ తో మనం చేసుకుంటే ఇట్స్ బెటర్. అంతే అంటారు. నైస్ నైస్. ఇందులో కొంచెం సోయా సాస్, డార్క్ సోయా సాస్ కాబట్టి కొంచెం చాలు. ఓకే, టమాటో ఫిష్, ఈ రెడ్ చిల్లీ గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకొని వేసేసుకోవాలి. సో ఒకవేళ మనకి పండు మిర్చి దొరికితే అది చేసుకోవచ్చు, లేదంటే ఎండుమిర్చినే నానబెట్టేసి పేస్ట్ చేసుకోవచ్చు కదా. వినిగర్, ఈ వినిగర్ షుగర్ ఒకేసారి వేసుకోవాలండి, ఎందుకంటే దే ప్రొడ్యూస్ సమ్ ఫ్లేవర్స్, మంచి ఫ్లేవర్స్ ఇస్తాయి. సో ఒకసారి వేసుకుంటే అవి ఆ టేస్ట్ బాగుంటుంది మనకి. కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్, ఓకే, చిటికెట్ సాల్ట్ కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే మనకి సోయా సాస్ లో సాల్ట్ ఉంది, ఇంతకుముందు మనం మ్యారినేషన్ లో కూడా సాల్ట్ వేస్తాం. సో లిటిల్ బిట్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు మన గోబీ ఇది ఎలా మనకు కొంచెం క్రిస్పీగా ఉంటుందా, సాఫ్ట్ అయిపోతుందా సాస్ వేసాం? క్రిస్పీ అండ్ సాఫ్ట్ గా ఉంటుందండి. ఓకే, సో మనం సర్వ్ చేసి సాస్ పట్టేస్తుంది. మరి అప్పుడప్పుడు ఇంట్లో ఏమైనా కుక్ చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటానండి. ఎగ్జామ్స్ వస్తే ఇప్పుడు జనరల్ గా ప్రిపేర్ అవ్వాలంటే ఇంట్లోనే కదా, ఇంట్లో కిచెన్ లోనే ప్రాక్టీస్ అంతా. సో దీంట్లో కావాలంటే స్ప్రింగ్ ఆనియన్స్ అవి యాడ్ చేసుకోవచ్చు. స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చండి. కుక్ అయిపోయాయి, ఇప్పుడు మనం ప్లేట్ సర్వ్ చేసుకున్నాం. మనం గార్నిషింగ్ గా మనం స్ప్రింగ్ ఆనియన్స్ యూజ్ చేసుకోవచ్చండి. ఓకే, రైట్. సో సన్నగా చాప్ చేసి చాప్ స్ప్రింగ్ ఆనియన్స్. చాలా యమ్మీగా ఉంది. గోబీ రెడీ. నైస్ నైస్. ఓకే, మరి వేడివేడిగా సేజువాన్ గోబీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సేజువాన్ గోబీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో కాలీఫ్లవర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మరొక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, బియ్య పిండి, మిరియాల పొడి, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాలీఫ్లవర్ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, టమాటో సాస్, రెడ్ చిల్లీ పేస్ట్, వెనిగర్, పంచదార, మిరియాల పొడి, ఉప్పు, వేయించిన గోబీ వేసి బాగా కలిపి కాస్త వేగనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సేజువాన్ గోబీ రెడీ. సో రాజు గారు, చక్కగా సేజువాన్ గోబీ రెడీ. శ్రీకాంత్ చేసింది, టేస్ట్ చూద్దామా? ఓకేనండి.
కలర్ కూడా బాగా వచ్చింది. వెరీ టేస్టీ. సో క్రంచీగా ఉంది, లోపల సాఫ్ట్ గా ఉంది, స్వీట్ గా ఉంది. ఎస్ షుగర్ వేసుకున్నాం కాబట్టి మనకి స్వీట్ వచ్చింది. అవును, సాస్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చింది, సెజ్వాన్ సాస్. అవును, సో బాగుంది, పక్కా ప్రొఫెషనల్ గా ఉంది డిష్. థ్యాంక్ యూ. సో టేస్టీ శ్రీకాంత్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చాలా బాగుంది సేజ్వాన్ గోబీ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మామూలుగా ప్రయాణాల్లో కానీ లేదా వేరే సందర్భాల్లో కానీ చాలామంది వామిటింగ్ సెన్సేషన్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇలా వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు బాగా కడిగి పీల్ చేసుకున్న అల్లం ముక్కను సాల్ట్లో అద్దుకొని నెమ్మదిగా చప్పరిస్తూ ఉన్నట్లయితే ఈ వామిటింగ్ సెన్సేషన్ క్రమంగా తగ్గిపోతుంది.